నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 28వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఉత్తరాభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస బహుళ పక్ష చతుర్దశి తిథి రాత్రి 7:55 వరకు, తదుపరి అమావాస్య తిథి. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 10:09 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. శుక్ల యోగం రాత్రి 2:07 వరకు, తదుపరి బ్రహ్మయోగం. భద్ర అంటే వెష్టికరణం ఉదయం 9:32 వరకు, శకుని కరణం సాయంత్రం 7:55 వరకు, తదుపరి చతుష్పాద కరణం రాత్రి తెల్లవారుజామున 6:13 వరకు ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో రాత్రి 4:48 వరకు, తదుపరి మీనరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:19 నుండి 7:45 వరకు. అమృతకాలం రాత్రి 2:57 నుండి సాయంత్రం 4:24 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:56. చంద్రాస్తమయం సాయంత్రం 5:29. అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:30 వరకు. మరలా మధ్యాహ్నం 12:46 నుండి 1:35 వరకు. రాహుకాలం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. గుళిక కాలం ఉదయం 7:46 నుండి 9:18 వరకు. యమగండం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:57 వరకు. వైధృతి మహాపాత వైధృతి పర్వకాలం రేపు మధ్యాహ్నం 1:03 నుండి సాయంత్రం 4:26 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 3:09 చేరుకోవడంతో రేపు మధ్యాహ్నం 2:45 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. శని చంద్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 5:45 ఏర్పడుతుంది. మీనరాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని రెండు ఒకే 23:39 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 1:50 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు కలిసి మనకి కనిపించవు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.